పండ్లు మరియు టావెల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరియు ఈ గత 6 monthsలో ఇక్కడికి రావడం సార్ చెప్పిన 3వసారి ఇది. రీసెంట్గా మనం ఒక 1 month బ్యాక్ ఇక్కడ ఈ వాకింగ్ స్టిక్లు అందజేయడం జరిగింది. అంతకుముందు ఒకసారి ఉచిత మధ్యాహ్న భోజనం అందజేయడం జరిగింది. ఇదే విధంగా మరి ఇక ముందు కూడా మరెన్నో కార్యక్రమాలు ఈ లాలన వృద్ధాశ్రమంలో చేస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదము మరియు సమాజంలో ఒక మంచి ఒరవడి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ద్వారా సృష్టిస్తారని చెప్పేసి, అదేవిధంగా మిగతా అన్ని సామాజిక వర్గాలు కూడా అంటే సామాజిక సంస్థలన్నీ కూడా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శంగా చేసుకొని వాళ్ళ యొక్క సేవలు కొనసాగించాలని కోరుకుంటూ జై రోటరీ, జై జై రోటరీ. అందరికీ శుభోదయం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్వారి గోపికృష్ణ మరియు సెక్రటరీ తులసి కుమార్, లక్ష్మీనారాయణ, పాస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ పవార్, మోనే దామోదర్ ఈరోజు ప్రాజెక్ట్ చైర్మన్ మరియు స్పాన్సర్ తులసి కుమార్ గారి ఔన్నత్యంతో అంకాపూర్లోని లాలన వృద్ధాశ్రమంలో వారి అవసరాల నిమిత్తం టవల్స్, పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా, ముఖ్యంగా ఈ సంవత్సరం లాలన వృద్ధాశ్రమంకు రావడం ఇది 3వసారి. మరి ఎందుకంటే వాళ్ళు తమ సొంత పిల్లలను దూరంగా చేసుకొని ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మాకు కూడా తల్లిదండ్రులు మాకు లేనప్పుడు వాళ్ళు కూడా మా తల్లిదండ్రులుగా ఫీల్ అయ్యి మేము ఈ కార్యక్రమాలకు రావడం జరుగుతున్నది. మరి వారు కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు కాబట్టి ఏదైనా కానీ మా వంతు సాయంగా రోటరీ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందనీయం. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఉన్నంత వరకు, ఇక్కడ ఉన్న స్పాన్సర్స్ ఉన్నంత వరకు కూడా వీళ్ళకు సేవ సహాయకాలు చేస్తారని చెప్తూ, ముఖ్యంగా ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు పెద్దలు రాజిరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసి, వారు క్షేమంగా ఆయురారోగ్యంతో ఉండాలని, మంచి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ జై రోటరీ, జై జై రోటరీ. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అంకాపూర్లోని లాలన వృద్ధాశ్రమంలో వాళ్ళ అవసర నిమిత్తం టవల్స్ మరియు ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మరియు పండ్ల పంపిణీ అందరికీ కూడా చేయడం జరిగింది. సో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఈ సంవత్సరం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న అనాథ నిరాశ్రయ విద్యార్థులకు కావచ్చు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావచ్చు, ఆశ్రమంలో వృద్ధులకు కావచ్చు, మా వంతు సేవలు ఎల్లప్పుడూ అందిస్తున్నాము. సో అందులో భాగంగానే ఇక్కడ ఆశ్రమంలో ఈ అవసర నిమిత్తం మా వంతు సేవలు ఈరోజు అందించాము. ఈ సందర్భంగా ఆశ్రమ సిబ్బందికి, యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మా యొక్క సెక్రటరీ, నేటి ప్రాజెక్ట్ చైర్మన్, స్పాన్సర్ తులసి కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ లాలన వృద్ధాశ్రయం అంకాపూర్లో వృద్ధులకు మనకు ఫ్రూట్స్, తర్వాత టవల్స్, సమ్మర్ ఉండడం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లను వితరణ చేయడం జరిగింది. మా యొక్క రోటరీ సభ్యులు, సీనియర్ సభ్యులు పుష్పకరావు సార్, ప్రవీణ్ సార్ మరియు సెక్రటరీ తులసి కుమార్, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, సీనియర్ రొటేరియన్ దాము గారు నేడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరందరి సహకారంతో నేడు ఇక్కడ ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మనం గ్రామీణ ప్రాంతాలకు కానీ, వృద్ధులకు కానీ, పిల్లలకు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకునే దూరం ఉన్నటువంటి పిల్లలకు వివిధ రకాల సేవలను అందించడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు మా యొక్క ఈనాటి ప్రాజెక్ట్ చైర్మన్ తులసి కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా సంతృప్తినిస్తుంది. మరి వృద్ధులకు, మహిళలకు ఈ విధంగా ఆదుకోవడం అనేది చాలా మంచి నిర్ణయము. ఈ సందర్భంగా తులసి కుమార్ను అభినందిస్తూ మా యొక్క రోటరీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.